ఆ రకంగా మళ్ళీ ఏమైంది, పశ్చిమ దిక్కుకు వెళ్ళి మొదలెట్టిన తపస్సు తన కొడుకుల్ని శపించుకోవడానికి సరిపోయింది. సరిపోయేటప్పటికి ఇప్పుడు మళ్ళీ బాధపడ్డాడు. అయ్యో ఇక్కడికి వచ్చాను పుష్కర క్షేత్రానికి, ఇంత తపస్సు మొదలెట్టాను, కానీ మళ్ళీ తపస్సు పోయిందిరా. ఇలా కాదు, ఇంకా నేను ఎవరితో మాట్లాడను, నేను నిశ్శబ్దంగా తపస్సు మొదలెడతాననుకున్నాడు. అబ్రవీత్సు మహాతేజ బ్రహ్మ సురుచిరం వచ ఋషిస్త్వమపి భద్రం తే స్వార్జితై కర్మభిశుభై తమేవ ముక్త్వా దేవేశ స్త్రిదివం పునరభ్యగాత్ అని చెప్పి మళ్ళీ 1000 సంవత్సరములు తపస్సు చేయడం మొదలుపెట్టాడు. మొదలుపెట్టి అక్కడ బ్రహ్మాండమైనటువంటి తపస్సు చేస్తుంటే ఎంత చిత్రమైన విషయం జరిగిందంటే, అక్కడ పుష్కర క్షేత్రంలో స్నానం చేయడానికి ఒకరోజు మేనక వచ్చింది. వచ్చి స్నానం చేస్తోంది ఆవిడ. ఈయన అదే సమయానికి స్నానం చేయడానికి వెళ్ళాడు. వెళ్ళి స్నానం చేస్తున్నవాడు ఆ మేనక వంక చూశాడు. ఆవిడ యొక్క సౌందర్యానికి వశుడైపోయాడు. మేఘాల మధ్యలో మెరుపు మెరిస్తే ఎలా ఉంటుందో అలా ఉందిట ఆ మేనక. అంతకన్నా వర్ణన మనకు అనవసరం. అందుకని ఆ మేనకని చూసి ప్రీతి చెందినటువంటి వాడై, మేనక నాకు నీయందు కందర్పవశుడనయ్యానంటే మన్మథ ఆవేశం కలిగింది, అందుకని నువ్వు ఆశ్రమానికి వచ్చి నాతో కలిసి ఉండి నా కోరిక తీర్చవలసినది అన్నాడు. అయ్యో దానికేముంది మహానుభావ అంది అప్సర స్త్రీ. విశ్వామిత్రుడితో క్రీడించడం మొదలుపెట్టింది. ఏదో 2 రోజులో 3 రోజులో తపస్సు మొదలెట్టేద్దాం, ఏదో ఈ 2-3 రోజులు అని ప్రారంభం చేశాడు. మొదలెట్టింది ఎన్నాళ్ళైంది. అలాగే మాట్లాడారు వాల్మీకి మహర్షి. దివారాత్ర, ఈ ఒక్క పగలనుకున్నాడు, ఈ ఒక్క రాత్రి అనుకున్నాడు, రేపు రాత్రి అనుకున్నాడు, ఎల్లుండి రాత్రి అనుకున్నాడు. ఇలా చూస్తుండగా ఓ రోజు ఏ సంవత్సరం అని చూసుకుంటే 10 ఏళ్ళు అయిపోయింది. ఏం చేశాడు, పుష్కర క్షేత్రానికి వచ్చి శునశ్యేపుణ్ణి రక్షించడానికి తపస్సు అయిపోయింది. మేనక యందు కామమునకు వశుడై 10 ఏళ్ళు టైం అయిపోయింది. తపస్సుకి ఎందుకు వచ్చాడో మర్చిపోయాడు. 10 ఏళ్ళు అయిపోయిన తర్వాత జ్ఞాపకానికి వచ్చింది. ఓహో సర్వం సురాణాం కర్మైతత్తపోహరణం మహత్ అహోరాత్రాపదేశేన గతా సంవత్సరాదశ బుద్ధిర్మునే సముత్పన్న సామర్ష రఘునందన. ఒక రోజున మనస్సులో ఆలోచన వచ్చింది, దేవతలు చేశారు ఈ పని, నా మనస్సులో బుద్ధిని వక్రీకరింపచేసి మేనకని పంపించారు. ఇవ్వాలనుకున్నాను, రేపనుకున్నాను, ఎల్లుండనుకున్నాను, 10 ఏళ్ళు అయిపోయాయి. ఈ మేనకతో పర్ణశాలలో గడిపేయడంతో జీవితం అయిపోతుంది, ఇంకేం తపస్సు. ఇలా చూస్తుండగా 10 ఏళ్ళు అయిపోయాయి అనుకున్నాడు. కోపంతో మేనక వంక చూశాడు. ఆవిడ ఉడికిపోయింది. అమ్మ బాబోయ్ మళ్ళీ కుడి చేతిలో నీళ్ళు వేసుకుంటాడా ఏమిటోనని అనేటప్పటికి జ్ఞాపకానికి వచ్చింది, ఆవిడ తప్పే ఉంది, నేను కదా ఆవిడితో మన్మథ క్రీడలు ఆచరించిన వాడిని అని మధురంగా మాట్లాడాడు. నీ తప్పే ఉందిలే మేనక, నువ్వు ఇంకా నాకు కనపడకు, వెళ్ళిపో అన్నాడు. మహాప్రభో నేను వెళ్ళిపోతున్నానని మేనక వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు అనుకున్నాడు, ఇలా కాదు, నేను మళ్ళీ చాలా జాగ్రత్తగా తపస్సు చెయ్యాలి. ఈ పశ్చిమ దిక్కుకు వచ్చాను కానీ తపస్సు నడవలేదు సరిగ్గా అనుకుని ఉత్తర దిక్కుకు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి మళ్ళీ ఉత్తర దిక్కున తపస్సు మొదలెట్టాడు. ఉత్తరం పర్వతం రామ విశ్వామిత్రో జగామహ సకృత్వా నైష్టికీం బుద్ధిం జేతుకామో మహాయశాః కౌశికీ తీరమాసాద్య తపస్తేపే సుదారుణం తస్య వర్ష సహస్రం తు ఘోరం తప ఉపాసతః. అక్కడికి వెళ్ళి కౌశికీ నది పక్కన కూర్చున్నాడు. వాళ్ళ అక్కగారు సత్యవతీదేవి కౌశికీ నదిగా ప్రవహిస్తుంటుంది. అక్కడ కూర్చుని ఘోరాతి ఘోరమైన తపస్సు 1000 సంవత్సరాలు చేశాడు. 1000 సంవత్సరాలు చేస్తే అబ్రవీన్మధురం వాక్యం విశ్వామిత్రం తపోధనం మహర్షే స్వాగతం వత్స తపసోగ్రేణ తోషితః మహత్తం వృషుముఖ్యత్వం దదామి తవ కౌశిక బ్రాహ్మణస్య వచశ్రుత్వా సర్వలోకేశ్వరస్య నవిషణ్ణో నసంతుష్టో విశ్వామిత్రస్తపోధనః ప్రత్యువాత తతో వాచం విశ్వామిత్రో మహామునిః మహర్షి శబ్దమతులం స్వార్జితైః కర్మభిశుభైః యది మే భగవాన్నాహత్ తతోహం విజితేంద్రియః తమువాచ తతో బ్రహ్మ నతావత్తం జితేంద్రియః. అక్కడికి వెళ్ళి 1000 సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత దేవతలతో కలిసి ఒక రోజున చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చారు. వచ్చిన ఆయన, విశ్వామిత్ర నువ్వు చేసినటువంటి తపస్సు చేత నేను చాలా ఆనందం పొందాను, నిన్ను మహర్షి అని పిలుస్తున్నాను అన్నారు. ఇంకా ఎప్పటికెళ్ళాలి, బ్రహ్మర్షిత్వం పొందాలి, వశిష్ఠుడితో సమానం అవ్వాలంటే. మహర్షి అని పిలుస్తున్నానన్నారు. నవిషన్నై నసంతుష్టో, సంతోషము కలగలేదు, బాధ కలగలేదు, ఇంకా మహర్షినా అయ్యాను నేను అనుకున్నాడు. అనుకుని బ్రహ్మగారిని ఒక మాట అడిగాడు, నేను జితేంద్రియుడనయ్యానా అని అడిగాడు. ఏమిటి భయం? అస్తమానం ఏమి పోగొట్టేస్తున్నాయి తపస్సుని, ఇంద్రియాలు పోగొట్టేస్తున్నాయి, కామక్రోధాలు వచ్చేస్తున్నాయి అస్తమానం. అందుకని బ్రహ్మర్షిత్వం మాట పక్కన పెట్టండి, నేను ఇంద్రియాలు గెలిచినట్టేనా అని అడిగాడు మహర్షి. అంటే ఆయన అన్నాడు, మహర్షి అయితే ఇంద్రియాలు గెలిచేసినట్టు కాదు, ఇంకా టైం పడుతుంది గెలవడానికి అన్నాడు. అసలు పెద్ద గొడవంతా ఇప్పుడు ఏమైంది, శత్రుత్వం ఎవరి మించి ఎవరి మీదకి మారుతోంది. వశిష్ఠుడిని మర్చిపోయాడు.
చిచి వశిష్ఠుడే ఉందిరా పాపం, ఆయన మన జోలికి వచ్చాడా? అసలు నేను కదూ వెళ్ళింది, వెడితే పాపం ఆయన అర్ఘ్యపాద్యం తీసుకోరా అన్నాడు, ఇచ్చాడు. భోజనం పెట్టాడు, తిన్నాను. వెళ్ళిపోతే అయిపోను కదా ఆ రోజున. ఉన్నవాడిని ఊరుకోకుండా శబలని అడిగాను, అయ్యా ఇది నా ప్రాణధారం అన్నాడు. విన్నానా? ఎత్తుకొచ్చాను. ఆయన ఏమైనా చేశాడా? శబల తన్ని రాను రక్షించుకుంది. ఊరుకున్నానా? మహాదేవుడు ప్రత్యక్షం అయ్యాడు. ఏ భక్తో మోక్షం అడిగితే ఎంత బాగుండేది. ధనుర్వేదం అడిగాను, పోనీ అయిపోయింది. అనవసరంగా త్రిశంకుడు వచ్చాడు. అవతల వశిష్ఠుడు కుదరదు అన్న మాట, ఆయన బ్రహ్మర్షి కాబట్టి ఎలా కుదురుతుందయా అన్న మాట అంటే నాకు గొడవ వదిలిపోనా? నిష్కారణంగా యాగం మొదలెట్టాను. ఆ వశిష్ఠ పుత్రుల్ని శపించాను. అక్కడి నుంచి ఆయన్ని పైకి పంపించాను, ఇంద్రుడి కిందకు పంపించాడు. మళ్ళీ కొత్త సృష్టి చేశాను. పోను అక్కడ ఏమైనా వాడు సుఖంగా ఉన్నాడా? వాడిని తిరగేసి కూర్చోబెట్టారు అక్కడ. వాడు అక్కడ పాపం అలా పడున్నాడు. అక్కడికి అది అయిపోయింది. పశ్చిమ దిక్కుకు వచ్చాను. పోను అక్కడ తపస్సు మొదలెట్టాను. అక్కడ ఏమైనా సుఖంగా ఉన్నానా? శునశ్శేపుడు వచ్చాడు, నా కొడుకుల్ని శపించేశాను. పోనీ అది అయిపోయిందని ఏమైనా ఊరుకున్నానా? స్నానం చేస్తున్న మేనకని చూసి కామానికి వశుణ్ణి అయిపోయాను. ఆ మేనకతో అయిపోయింది పోన్లే అని ఉత్తర దిక్కుకు వచ్చాను. ఇక్కడ తపస్సు చేశాను. వచ్చిందా బ్రహ్మర్షిత్వం? మహర్షిత్వం వచ్చింది. అసలు వశిష్ఠుడు నాకు చేసింది ఏముందిరా? నన్ను పడగొడుతున్నవి నా ఇంద్రియాలు అని. ఇప్పుడు కోపం దేని మీదకి వెళ్ళింది? ఇంద్రియాల మీదకి వెళ్ళింది. వెళ్ళి అయ్యా నేను ఇంద్రియాలని గెలిచేసినట్టేనా అన్నాడు. ఇంద్రియాలని గెలిచేస్తే ఇంకా బ్రహ్మర్షిత్వం వచ్చేస్తుంది, పర్వాలేదు తపస్సు చేసేయగలను అని. అంటే ఆయన అన్నాడు, బ్రహ్మగారు నవ్వి, ఇంకా నువ్వు గెలవలేదో, నువ్వు మహర్షివే, ఇంకా కష్టపడాలి ఇంద్రియాలని గెలవడానికి అన్నాడు. అంటే ఎంత కష్టమో ఆలోచించండి మహాప్రభో, ఇంద్రియాలని గెలవడం అంత కష్టం. అందుకని ఇంకా నువ్వు గెలవలేదురా అబ్బాయి, ఇంకా చెయ్యాలి తపస్సు అన్నాడు. అంటే పాపం మళ్ళీ తపస్సు మొదలెట్టాడు. ఎంత ఘోరమైన తపస్సు మొదలెట్టాట అంటే, ఊర్ధ్వబాహుర్నిరాలంబో వాయుభక్షస్తపశ్చరన్ ఘర్మే పంచతపా భూత్వా వర్షా స్వాకాశ సంశ్రయ. ఎంత ఘోరమైన తపస్సు అంటే, పంచాగ్నిహోత్రంలో నిలబడేవాడు. గ్రీష్మ ఋతువులో 4 పెట్టల అగ్నిహోత్రాన్ని పెట్టుకుని సూర్యుడి వంక చూస్తూ చేతులెత్తి నిలబడేవాడు. శిశిరకాలం వస్తే ఈ నడుం వరకు నీళ్లల్లో నిలబడిపోయి తపస్సు చేసేవాడు. ఏ ఋతువునందు శరీరమునకు ఏది ఖేదం కనిపిస్తుందో దానిలోకి ప్రవేశించి తపస్సు చేయడం మొదలెట్టాడు. అంత ఘోరాతి ఘోరమైన తపస్సు మొదలుపెట్టాడు. మొదలు పెడితే ఆ తపస్సుని దేవేంద్రుడు చూశాడు. అమ్మ బాబోయ్, సామాన్యమైన తపస్సు కాదు, మహోగ్రమైన తపస్సు చేసేస్తున్నాడు. అందుకని చెప్పి ఇంకా సామాన్యులు పనికిరారు, విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అయిపోతాడేమో, పరీక్ష పెట్టాలి, పరీక్షకి నిలబడితే కదా బ్రహ్మర్షి అవడం. అందుకని రంభని పిలిచాడు. రంభ మేనకని గుర్తుపెట్టేస్తాడు. అందుకని నువ్వెళ్ళి విశ్వామిత్రుణ్ణి ఎలాగైనా ప్రలోభ పెట్టు అన్నాడు. అంటే ఆవిడంది, చాలా గొప్ప మాట చెప్పారు మహాప్రభో, ఇంకో మాట ఏమైనా చెప్పండి పెడతాను. ఆయనకు అలవాటు ఉంది, ఆయన గుర్తుపట్టకపోతే గొడవలేదు, గుర్తుపడితే ఇలా పోసుకున్నాడంటే నా పని అయిపోతుంది, అందుకని నేను వెళ్ళనండి. అంటే ఆయన అన్నాడు, నీకేమీ బెంగలేదు, నిన్నొక్కదాన్నే వెళ్ళమంటే కదా బెంగ. చూడండి ఎలా మాట్లాడతారో. ఏదైనా ప్రమాదకరమైన పని మీద పంపించేటప్పుడు ఓ విర్రాన్ని పట్టుకొచ్చి వెళ్ళమంటారు. వాడు అయ్యో అది బాబు భయం కదండి, తెర ప్రమాదం కదండి అంటే, నీకెందుకు భయం, నీ వెనకాల నేను ఉంటాను కదా అంటాడు. అలా అన్నవాడు ఉండడు. ఎందుకంటే వాడికి తెలిసి అది ప్రమాదం అని తెలిసాక వాడు ఉంటాడు అక్కడ, వాడు ఉండడు. అందుకని ఇంద్రుడు అన్నాడు, కోకిలో హృదయగ్రాహి మాధవే రుచిరద్రుమే అహం కందర్ప సహిత స్వాశ్చామి తమ పార్శ్వత. నీకేం బెంగక్కర్లేదు, నీతో పాటుగా మన్మధుణ్ణి తీసుకొస్తాను, వసంత ఋతువుని తీసుకొస్తాను, కోయిలని తీసుకొస్తాను, చెట్లకి అకారణంగా పువ్వులు పూసేటట్టు చేస్తాను, వసంత ఋతువు వచ్చేసేటట్టు చేస్తాను, మంచి వీణానాదం పాటలు వినపడేటట్టు చేస్తాను, చక్కగా కోయిల కూస్తుంటుంది, విశ్వామిత్రుడు స్నానానికి ఎడుతూ ఉంటాడు, అప్పుడే నువ్వు స్నానం చేసి వస్తున్నట్టుగా అక్కడ కనపడితే చాలు, మిగిలింది మేము చూసుకుంటాం. ఇంకా కోయిల పాడుతూ ఉంటుంది, పాటలు వినపడుతూ ఉంటాయి, ఋతువంతా మనోహరంగా ఉంటుంది. మనస్సుని కామం వేపుకి ప్రచోదనం చేసేటట్టుగా నేను చేసుకుంటాను, నువ్వు కనపడు చాలంటే నువ్వు చేసేదేమి ఉండదు ఇంకా అన్నాడు. అంటే బాబా ఇంద్రుడు ఇంత చెప్తున్నాడు, కాదంటే ఈయన పోసుకుంటాడేమో అని, సరే పెడతానంది పాపం అని ఆవిడ బయలుదేరి మరునాడు ఉదయం విశ్వామిత్ర మహర్షి వస్తుంటే రంభ కనపడింది. ఆయన దృష్టి ఆకర్షించింది. రంభ ఆకర్షించగానే కోయిల పాట వినపడింది వెనకాల, అదంతా చక్కటి సంగీతం వినపడుతోంది. వసంత ఋతువు కనపడింది. ఆయనకు అనుమానం వచ్చింది, ఇది వసంత ఋతువు కాదు కదా, కోయిల కూస్తోంది ఏమిటిరా అనుకున్నాడు. ఇప్పుడు పాటలు వినపడుతున్నాయి కొత్తగా, ఇంతకు ముందు ఎప్పుడు వినపడలేదు అని చెట్ల వంక చూశాడు. అన్ని పువ్వులు పూసున్నాయి, ఇది వసంత ఋతువు కాదు, పువ్వులు పూసాయి. ఈవిడ ఇక్కడ కనపడుతోందంటే ఇది ఇంద్రుడు చేసినటువంటి పని. అంటే నన్ను మోహ పెట్టడానికి మళ్ళీ వచ్చామన్నమాట.
అంటే నన్ను మళ్ళీ ఎల్లాగోలా ముగ్గులో దింపి తపస్సు భ్రష్టం చేసేద్దామని వచ్చేసావే నువ్వు అనుకున్నాడు. అంతే. ఇప్పుడు ఏమొచ్చింది? కామం రాలని కోపం వచ్చింది. కోపం వచ్చి మళ్ళీ ముక్కుని చేతిలో నీళ్ళు వేసుకున్నాడు. యమ్మాం లోభయసే రంభే కామక్రోధ జయైషిణం దశవర్ష సహస్రాణి శైలీస్థాస్యసి దుర్భగే అన్నాడు. నన్ను ప్రలోభ పెడదామని వచ్చావా? నేను కామక్రోధాలు జయించేశాను తెలుసా? మళ్ళీ నన్ను కామంలో దింపేద్దాం అనుకున్నావా? 10,000 సంవత్సరములు రాయివైపోతావు నువ్వని చెప్పించేశాడు. ఏది క్రోధాన్ని జయించింది? మళ్ళీ పోయింది తపస్సు. ఇదే కావాలి ఇంద్రుడికి అని ఇలా చూస్తున్నాడు. ఇంకెవరన్నా కనపడతాడా అని పారిపోయారు ఇంద్రుడును వసంతుడు కలిసి. పాపం పాడైపోయింది. ఎవరు? రంభ పాడైపోయింది. శిల అయిపోయి అక్కడ ఉండిపోయింది. చూశాడు. ఇవన్నీ ప్రచోదనం చేసిన వాడు కూడా వాడున్నాడు. వాడు పారిపోయాడు. పాపం ఆడది, పిచ్చిది, దాన్ని శపించేశాను నిష్కారణంగా. రాయి అయిపోయింది. నా తపస్సు పోయింది. మళ్ళీ క్రోధానికి వశమైపోయాను. నిజంగా ఎవడి మీద చూపిస్తాడండి కోపం? మీరు ఆలోచించండి. ఎంత మండిపోతుంది. ప్రతిరోజు ప్రతి క్షణం జాగ్రత్తగా ఉన్నా ఎప్పుడు అప్పుడు పాడు చేసేస్తున్నారు తపస్సు అంతా. అవడు బ్రహ్మర్షి. కడుపు ఎంత బాధ వచ్చేసిందో నిజంగా విశ్వామిత్రుడికి. బాధ వచ్చేసి అడగల రంభ. అడగకపోయినా తానే దానికి ఉపశాంతి చెప్పేశాడు. బ్రాహ్మణాస్సు మహాతేజాస్తపోబల సమన్విత ఉద్ధరిష్యతి రంభే త్వాం మత్క్రోధ కలుషీకృత. నా క్రోధం చేత కలుషీకృతమై రాయి రూపాన్ని పొందినటువంటి నిన్ను ఒకనాడు ఒక సద్బ్రాహ్మణుడు వచ్చి ఉద్ధరిస్తాడు అన్నాడు. వెళ్ళిపోయాడు. ఆలోచించాడు. ఛీ, ఇలా కాదు. ఎంత తపస్సు చేసినా నేనేమీ చెయ్యలేకపోతున్నాను. ఎక్కడున్నారు శత్రువులు? ఇక్కడ ఉన్నారు. వాళ్ళు నన్ను ప్రలోభ పెట్టేస్తున్నారు. అందుకని నేను ఒక పని చేస్తాను. నాకు కోపము కామము ఈ రెండు కలగడానికి కారణం ఏమిటి? మనస్సు. ఈ మనస్సు దేని మీద ఆధారపడింది? ఊపిరి మీద ఆధారపడింది. అసలు నేను ఊపిరి బయటికి వదలడం మానేస్తాను. మానేసి ఊపిరి తీసి లోపల నిగ్రహించేస్తాను. కుంభకం అంటారు. అదేం సామాన్యమైన విషయం కాదు. లలితా సహస్రనామ స్తోత్రాన్ని ఉపదేశం చెయ్యాలంటే హయగ్రీవుడు అగస్త్యుణ్ణి పిలిచినప్పుడు కుంభసంభవ అని పిలిచాడు. అందుకని రేచకము పూరకము అంటారు. ఊపిరి పీల్చడం ఊపిరి వదలడం ఈశ్వరానుగ్రహంగా జరుగుతుంటుంది. ఆయన ఎప్పుడు అయిపోమంటే అయిపోతుంది. కుంభకం చేస్తారు. అది ప్రాణాయామం తెలుసున్నవారు పెద్దలైన వారు చేస్తారు. ఆ కుంభకం అంటే ఊపిరిని నిలబెడతారు. నిలబడితే ఊపిరి మీద మనస్సు ఆధారపడుతుంది. ఊపిరిని నిలబెట్టడం చేతనైతే మనస్సు బలహీనపడిపోతుంది. మనస్సు బలహీనపడిపోతే తిరగడం ఆగిపోతుంది. తిరగడం ఆగిపోతే దేని మీద దృష్టి పెట్టారో అక్కడ నిలబడిపోతాడు. నిలబడిపోతే మనస్సు ఉంటే కదా కామం క్రోధం. మనస్సే లేనప్పుడు ఇంకా కామక్రోధాదులు ఎక్కడుంటాయి? ఉండవు. అందుకని నిగ్రహించేస్తానన్నాడు. కుంభకం చేసేస్తాను. చేసేసి మనస్సు లేకుండా అయిపోతాను. 1000 ఏళ్ళు అలాగే కూర్చుంటాను. ఈ శరీరం అప్పుడప్పుడు కోరికలు కోరుతోంది. ఎందుకు కోరుతోంది? దీనికి కొంచెం దృఢత్వం ఉండబట్టి. శరీరం ఉంటుంది కానీ ఇది కాస్తం అయిపోతుంది. అంటే ఓ పుల్ల ఎలా ఉంటుందో అలా అయిపోతుంది. ఇంకా దీన్ని అలా చేస్తాను కానీ ప్రాణాలు నిలబడతాయి. తపస్సులో ఉంటాను కాబట్టి. అందుకని కుంభకం చేస్తానన్నాడు. అని కుంభకం మొదలుపెట్టాడు. ఎక్కడ మొదలుపెట్టాట? మహానుభావుడు మళ్ళీ ఆ ఉత్తర దిక్కును వదిలిపెట్టేశాడు. చిచి ఇక్కడ కాదన్నాడు. ఇంకో దిక్కు వెళ్ళిపోతానని మళ్ళీ తూర్పు దిక్కుకు వెళ్ళిపోయాడు. ఎంత తిరుగుతున్నాడు ఇంద్రియాలను నిగ్రహించడానికి? హిమాలయ పర్వతాల మీద మొదలెట్టాడు. దక్షిణ దిక్కుకు వచ్చాడు, పశ్చిమ దిక్కుకు వచ్చాడు, ఉత్తర దిక్కుకు వచ్చాడు, తూర్పు దిక్కుకు వచ్చాడు. భూమండలం చుట్టూ తిరిగేశాడు. ఇప్పుడు తిరిగేసి తూర్పు దిక్కుకు వచ్చాడు. వచ్చి అధహైమవతీన్ రామ దిశం తత్వా మహాముని దిశం త్యక్వా మహాముని పూర్వం దిశమనుప్రాప్త తపస్తేపే సుదారుణం. అక్కడికొచ్చి బ్రహ్మాండమైనటువంటి తపస్సు మొదలెట్టాడు. నేను నోరు విప్పితే కదా కామానికి కానీ క్రోధానికి కానీ లొంగుతున్నాను. మనస్సు ఉంటే కదా నోరు విప్పి మాట్లాడడం. అందుకని నేను ఇవాళ నుంచి ఒక వ్రతం స్వీకరిస్తాను. అసలు నేను అందుకే మన వాళ్ళు పూర్వం మౌనము అని ఒకటి పెట్టేవారు. కొంతకాలం ఏం చేసేవారంటే పెద్దవాళ్ళు, ఇప్పుడంటే మానేశారు కానీ అందరూ కొంతకాలం ప్రయత్నపూర్వకంగా ఒకరోజు మౌనవ్రతం అని చెప్పి మౌనంగా ఉండేవారు. ఇప్పుడు నేను కొన్ని ఇళ్లల్లో చూశాను, ఇప్పటికీ ఉంది మౌనం. కానీ మౌనం నాడు పుస్తకాలు నిండిపోతుంటాయి. ఓ పెన్ను పుస్తకం పట్టుకుని ఇంకా మౌనం కదా, అందుకని అక్కర్లేనివన్నీ ఫోన్ వస్తే ఎత్తి అని విని, ఓహో ఈవిడ మౌనంలా ఉందని అవతల వాడికి తెలిసేలా అన్ని రాసి అవన్నీ రికార్డింగ్. ఎందుకు ఆ మౌనం? ఇంకా మౌనం అంటే నువ్వు దేని గురించి పట్టించుకోకుండా ఉండి రియాక్షన్ ఆగడం. వెన్ దెర్ ఈజ్ అన్ యాక్షన్ దెర్ విల్ బి రియాక్షన్. అసలు యాక్షన్ రిసీవింగ్ టెండెన్సీని ఆఫ్ చేసుకోవడం. అవతల వాడి నుంచి నువ్వేం పొందకపోతే రియాక్షన్ ఉండదు కాబట్టి మాట ఉండదు. అందుకని మౌనం. ఎక్కడికి వెళ్ళిపోతుంది మనస్సు? ఈశ్వరుడు గురించే ఆలోచన చేస్తూ ఉండడం. అందుకని ప్రయత్నపూర్వక మౌనం చేసేవారు. అందుకని అలా నేను మౌనంలో ఉంటానన్నాడు. అని పూర్ణే వర్ష సహస్రేతు కాష్టభూతం మహాముని.
1000 సంవత్సరములు అలా మౌనం పాటిస్తే అలా కుంభకం చేసి ఉండిపోయేట మహానుభావుడు. 1000 ఏళ్ళు ఎంత గొప్ప తపస్సో చూడండి. ఎలా కుంభకం చేశాడో అలాగే 1000 ఏళ్ళు కూర్చుంటే శరీరం కాష్టం అయిపోయింది. ఒక కర్ర ఎలా ఉంటుందో అలా అయిపోయింది. అయిపోయిన తర్వాత 1000 సంవత్సరముల తర్వాత ఇంత కబళం తిందామని లేచొచ్చి అన్నాన్ని తినబోతున్నాడు. ఎందుకని? శరీరం కాష్టం అయిపోయింది. అన్నం ఒక్కటే తింటాడు. ఆ అన్నం తినేసి మళ్ళీ కూర్చుంటాడు తపస్సులో అని వచ్చి ఆ అన్న కబళాన్ని తినబోతున్నాడు. ఇంద్రుడు బ్రాహ్మణ రూపంలో వచ్చాడు. వచ్చి ఇలా తీసి నోట పెట్టబోతున్నాడు. అయ్యా చాలా ఆకలిగా ఉందండి, నాకు పెడతారా అన్నం అన్నాడు. చూశాడు, ఒక్కసారి గ్రహించాడు. వచ్చినవాడు ఇంద్రుడు వచ్చాడు, బ్రాహ్మణ రూపంలో వచ్చాడు. ఆ ఒక్క కబళం తినకుండా చెయ్యడానికి వచ్చాడని గ్రహించాడు. పూర్వం అయితే గభాలన ఇలా పోసుకునేవాడు. ఇప్పుడు జ్ఞాపకానికి వచ్చింది, నేను తింటే ఏమిటి, ఇంద్రుడు తింటే ఏమిటి, వాడు నా తపస్సుని భగ్నం చేయడం ఏమిటి, నా తపస్సు భగ్నం చెయ్యబడడం ఏమిటి, నేను ఈ కామానికి క్రోధానికి వశుడనైన వాడను కాను, నేను మౌనాన్ని ఆశ్రయించిన వాడిని, నేను ఆత్మస్వరూపుణ్ణి, నేను మళ్ళీ కుంభకంలోకి వెళ్ళిపోతాననుకున్నాడు. ఆ కబళం తీశాడు, ఇంద్రుడి చేతిలో పెట్టేశాడు. పెట్టేసి మళ్ళీ వెళ్ళాడు. తపస్సులో కూర్చుని కుంభకం చేసి మళ్ళీ ఊపిరి ఆపేశాడు. ఆపేసి కాష్టంగా నిలబడిపోయి మళ్ళీ తపస్సు మొదలెట్టాడు. మొదలెట్టేటప్పటికీ ఈ పై స్థానంలోంచి, బ్రహ్మస్థానంలోంచి ఆ తపోశక్తి పొగగా బయలుదేరి సమస్త లోకాల్ని కమ్మేసింది. కమ్మేస్తే సముద్రాలు కదలడం ఆగిపోయింది. వాయువు వీచడంలో కూడా వైక్లభ్యాన్ని పొందింది. సమస్త ప్రాణులు కూడా క్షోభిల్లిపోయాయి. దేవతలు ఋషులు అందరూ పరిగెత్తారు. ఇంకా ఈ స్థితిలో విశ్వామిత్రుణ్ణి ఎవరూ కదపలేరు. అటువంటి స్థితికి వెళ్ళిపోయాడు. ఇంకా ఆ స్థితిలో శత్రువు లేడు, స్నేహితుడు లేడు, ఉన్నదొక్కటే. అంతటా పరబ్రహ్మమును మాత్రమే చూడగలిగినటువంటి స్థితికి వెళ్ళిపోయాడు. ఎందుకని? మనోలయం అయిపోయింది. ఆ మనోలయం అయిపోయిన తర్వాత ఉన్నదొక్కటే పదార్థం. అందుకని ఆ ఏకమేవా ద్వితీయం బ్రహ్మ ఆ స్థాయిలోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఋషులు వెళ్ళారు. మీరిప్పుడు ఆయన కోరిక తీర్చకపోతే, ఆయన దేని కొరకు కూర్చున్నాడో ఆ పేరుతో మీరు ఆయన్ని పిలవకపోతే లోకములన్నీ లయమైపోతాయి. అటువంటి ఘోరమైనటువంటి తపోధూమం వచ్చేస్తోంది శిరస్సులోంచి. రక్షించమని అడిగారు బ్రహ్మగారిని. దేవతలందరితో కలిసి చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చారు. వచ్చి బ్రహ్మర్షే స్వాగతం తేస్తూ తపసోస్వ సుతోషితా బ్రహ్మణ్యం తపసోగ్రేణ ప్రాప్తవానసి కౌశిక అన్నారు. కౌశిక స్వాగతం నాయన బ్రహ్మర్షి అన్నారు. ఈ మాట చెవిన పడింది. ఎప్పటి నుంచి కోరికో, ఎన్ని కష్టాలు పడ్డాడో. బ్రహ్మర్షే స్వాగతం తేస్తూ తపసోస్వ సుతోషిత. సంతోషించానయ్యా, ఏమి తపస్సు చేశావయ్యా కౌశిక, నువ్వు బ్రహ్మర్షివయ్యావు, స్వాగతం రా అని పిలిచారు. దీర్ఘమాయుశ్చుతే బ్రహ్మన్ తదామి సమరుద్గణ స్వస్తి ప్రాప్నుహి భద్రంతే గచ్చ సౌమ్య యథాసుఖం. దేవతలందరితో కలిసి నిన్ను పిలుస్తున్నాను, నువ్వు బ్రహ్మర్షివయ్యావు, నీకు సమస్తమైనటువంటి కోరికలు ఈడేరుతాయి. ఇంకా ఇవాళ నుంచి నిన్ను బ్రహ్మర్షిగానే లోకం గుర్తిస్తుంది. నాయన, నువ్వు ఇంకా ఎలా కోరుకుంటే అలా చరించవచ్చు అని నువ్వు హాయిగా వెళ్ళిరా అన్నారు. అన్న తర్వాత దీర్ఘాయుష్మంతుడవై జీవిస్తావన్నారు. ఆయన అన్నాడు, మీరు వెళ్ళిపోదురు కానీ ఒక్కసారి అలా ఆగండి అన్నాడు. బ్రహ్మగారు దేవతలు అందరూ ఆగారు. బ్రహ్మణ్యం యదిమే ప్రాప్తం దీర్ఘమాయుస్తథైవచ ఓంకారశ్చ వషత్కారో వేదాశ్చ వరయంతు మాం. నేనే బ్రహ్మర్షినైన మాట నిజమైతే నాకు ఓంకారము వషత్కారము భాషించాలి. వాటంతటవి ఏమవుతుంది? ఓంకారము వషత్కారము భాషిస్తే తాను ఒకరికి వేదం చెప్పడానికి అర్హత వస్తుంది, తాను కూర్చుని యజ్ఞం చేయించడానికి అర్హత వస్తుంది. ఇంతకుముందు తాను రాజర్షిని, తను యాగం చేస్తే దేవతలు వచ్చి హవిస్సులు పుచ్చుకోవాలి. అందుకని ఇప్పుడు నేను యాగం చేయించాలి, యాగం చెయ్యగలగాలి, నేను వేదాన్ని వేరొకరికి ఉపదేశం చెయ్యాలి, అటువంటి అదృష్టం నాకు కలగాలి. అలా అయితేనే బ్రహ్మణ్యాన్ని, ఆ దీర్ఘాయువుని నేను తీసుకుంటాను. దానితో పాటుగా నాకొక్క కోరిక ఉండిపోయింది జీవితంలో. ఇన్నాళ్ళు ఏమిటి కోరిక? వశిష్ఠ మహర్షిని గెలవాలి, వశిష్ఠ మహర్షిని పడగొట్టాలి. ఇప్పుడు బ్రహ్మర్షి అయిపోయిన తర్వాత కోరిక ఏమైపోయిందో తెలుసా? ఇప్పుడు వశిష్ఠుణ్ణి కోపగించాలి, వశిష్ఠుణ్ణి ఏదో చెయ్యాలని కోరిక లేదు. ఇప్పుడు ఎక్కడుంది? కామక్రోధాదులు లేవు. కామము క్రోధము లేనప్పుడు శత్రువు ఎక్కడుంటాడు ప్రపంచంలో? అందుకని ఇప్పుడు నాకు ఏ కోరిక లేదు, కానీ ఒక్క కోరిక ఉంది. ఇంత తపస్సు చేశాను కదా,
ఏ మహానుభావుడు నేను ఈ బ్రహ్మర్షి అవ్వడానికి ఏ కోపంతో మొదలెట్టినా ఆయన కారకుడు. ఆయన మీద కోప్పడితే కోప్పడ్డాను, కానీ ఆయన అనుగ్రహం వల్ల నేను ఇవాళ బ్రహ్మర్షిని అవ్వగలిగాను. అందుకని ఆ వశిష్ఠుడు వచ్చి నన్ను బ్రహ్మర్షి అని పిలిస్తే పొంగిపోతాను. అందుకని ఒక్కసారి నన్ను వశిష్ఠుడితో బ్రహ్మర్షి అని పిలిపించరా అని అడిగాడు. క్షత్రవేద విదాం శ్రేష్టో బ్రహ్మవేద విదామపి బ్రహ్మపుత్రో వశిష్ఠో మాం ఏవం వదతు దేవతాః. మీరు వెళ్ళిపోతారు కానీ ఒక్కసారి వశిష్ఠుడు వచ్చి ఏ మహానుభావుడు క్షత్రియులకు కావలసినటువంటి యజ్ఞ యాగాదులు నిర్వహించగలడో, సమస్త వేదములు ఆయనకి తెలుసో, వేదాంగములను వేరొకరికి ఉపదేశించగలడో, ఎవరు యజ్ఞ యాగాది క్రతువులను చేయించగలడో అటువంటి మహాపురుషుడైనటువంటి ఆ వశిష్ఠుడు వచ్చి నన్ను బ్రహ్మర్షి అని పిలిస్తే నాకు సంతోషం. అది మీరే ఆ కార్యాన్ని నెరవేర్చాలి. అందుకని ఒక్కసారి వశిష్ఠుడిని తీసుకొచ్చి నాకు దర్శనం చేయించండి అన్నాడు. అనేసరికి దేవతలందరూ వెళ్ళి వశిష్ఠుడిని అడిగారు. ఆయన బ్రహ్మర్షి అయ్యాడు. మీరు ఒక్కసారి వచ్చి వారిని బ్రహ్మర్షి అని పిలవండి అన్నారు. వశిష్ఠుడికి ఎందుకుంటుంది కోపం? ఆయన బ్రహ్మర్షి. చూడండి ఎలా ఉంటాయో చూడండి. అవి గెలవగలిగితే లోకం ఎలా ఉంటుందో, గెలవలేకపోతే ఎలా ఉంటుందో చూడండి. వశిష్ఠుడు బయలుదేరొచ్చి బ్రహ్మర్షి విశ్వామిత్ర పిలిచాడు. పిలిస్తే పొంగిపోయినటువంటి విశ్వామిత్రుడు ఏం చేశాడో తెలుసా అండి? పూజయామాస బ్రహ్మర్షిం వశిష్ఠం జపతాంబరం కృతకామో మహీం సర్వా చచార తపసి స్థిత. ఆ వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళి ఆయన కాళ్ళు కడిగి ఆయనకి పూజ చేశాట. వశిష్ఠుడికి ఏ వశిష్ఠుడి మీద కోపంతో ప్రారంభం చేశాడో ఆ వశిష్ఠుడికి పూజ చెయ్యడంతో విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అయిపోయాడు. అలా ఇంత తపస్సు చేశాడయా నీ గురువు విశ్వామిత్రుడు. ఇంత చేస్తే మహానుభావుడు బ్రహ్మర్షి అయ్యాడు. ఆయన బ్రహ్మర్షిత్వం పొందడానికి, కామక్రోధాదుల్ని గెలవడానికి ఎన్ని వేల సంవత్సరాలు తపస్సు చేశాడో, ఎన్నిసార్లు వైక్లభ్యాలు పొందాడో, ఎంత పట్టుదల పట్టాడో, ఎంత కష్టపడ్డాడో. ఇదయా నీ గురువు చరిత్ర. అటువంటి మహానుభావుణ్ణి గురువుగా పొందావు రామా. పొంది అటువంటి వాడి చేత రక్షింపబడ్డావు, అటువంటి వాడి చేత ఉపదేశం పొందావు. ఇంకా నీకు ఎదురేముంది లోకంలో? నువ్వు ధన్యాత్ముడ విరామా ఇటువంటి గురువుని పొంది అన్నారు. గురువు యొక్క వైభవాన్ని చెప్పింది బాలకాండ. చెప్తే పొంగిపోయాట రామచంద్రమూర్తి.